స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జనసేన కోరుతున్న నామినేటెడ్ పోస్టులు ఇవే. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలో వచ్చి నెల రోజులు దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులపైన ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. ఇప్పటికే ఆయన పార్టీ కోసం కష్టపడిన నేతల జాబితాను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ జాబితాను గ్రామస్థాయి, మండల స్థాయిల్లో కార్యకర్తలు, నాయకులు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో సరిపోల్చుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో పార్టీ కోసం నిజంగా కష్టపడిందెవరు, పార్టీ కోసం ఖర్చు పెట్టుకుంది ఎవరు, వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఎదుర్కొన్నవారు, ఆర్థికంగా నష్టపోయిన వారు, ఇలా అన్ని వివరాలను చంద్రబాబు తెప్పించుకున్నారని తెలుస్తోంది. పార్టీ కోసం అంకితభావంతో కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీనికి కూడా ఆయన కార్యకర్తలు, స్థానిక నాయకుల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. నిజంగా కష్టపడ్డ వారికి ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. మొత్తం నామినేటెడ్ పోస్టులు 114 ఉన్నాయని అంటున్నారు. వీటిలో వివిధ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ మంత్రి హోదా ఉండటంతో పోస్టులు దక్కించుకోవటానికి నేతల నుంచి భారీ పోటీ ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ, ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, శాప్, తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ వంటి వాటి చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా జనసేన, బీజేపీలతో పొత్తు ఉండటంతో వారికి కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా బీజేపీని పక్కన పెట్టినా జనసేనకు పదవులు ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. ఇప్పటికే 25 మంది జాబితాను పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే 25 సంస్థలు, కార్పొరేషన్లకు జనసేన నేతలు చైర్మన్లుగా ఉండనున్నారు. ఇటీవల 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో చెరో ఒకదాన్ని టీడీపీ, జనసేన పంచుకున్నాయి. అదే మాదిరిగా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులను టీడీపీ, జనసేన పంచుకోనున్నాయి. అయితే సాధారణంగానే టీడీపీకి ఎక్కువ పదవులు లభించనున్నాయి. అందులోనూ పొత్తులో భాగంగా మొన్నటి ఎన్నికల్లో కొందరు కీలక నేతలకు అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు దక్కలేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున సీట్లు లభించని వారిలో ఆలపాటి రాజా తెనాలి, బూరుగుపల్లి శేషారావు నిడదవోలు, జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ, దేవినేని ఉమా మైలవరం, ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురం వంటి నేతలు ఉన్నారు. వీరికి ఏదో ఒక పదవి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 1-2 రోజుల్లోనే ఈ పదవులను ప్రకటించనున్నారని తెలుస్తోంది. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.